బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని 14, 17 వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మనతో చేతులు కలిపిన కౌన్సిలర్లు, చైర్పర్సన్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెంలో ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెడితే సహించేది లేదని, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బుచ్చిరెడ్డిపాళెంలో ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని గుండెల మీద చేతులు వేసుకునేలా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, మనం మంచి పనులు చేస్తూ ప్రజలతో కలిసి ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. చెప్తే కదా మేడం మరి కెమెరాలు పైకి మేడం చూడండి మేడం సార్ మీ స్టేషన్లో కూడా 2 సార్లు కంప్లైంట్ లొకేషన్ మా ఏరియాకి 10 మంది కృష్ణారెడ్డి గారిని, భక్తుల హరికృష్ణ గారు, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ మోహన్ సోజీ కూడా అన్ని కూడా సాధించుకొని చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు కౌన్సిలర్ అందరూ కూడా మేడం దగ్గర నిలబడాల్సిందిగా కోరుతున్నామండి. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసిన బుచ్చిరెడ్డిపాళెం 20వ వార్డు, 17, 14వ వార్డులో ఉన్న ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనతో చేతులు కలిపిన బుచ్చిరెడ్డిపాళెం నగర చైర్పర్సన్, కొత్తగా మాతో చేతులు కలిపిన కౌన్సిలర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అని ఈ 100 రోజుల్లో మనకందరికీ మార్గదర్శనం అయ్యారో, అదేవిధంగా మనము 20 వార్డుల మెంబర్లు కానీ, ఇన్ఛార్జీలు కానీ, కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ అందరూ కలిసి కట్టుగా ఈ బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ అధికారులతో కూడా కలిసి దీన్ని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని, ఈ బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఇది మంచి ప్రభుత్వం, గతంలో జరిగిపోయింది, ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోయే మాదిరి మీరందరూ కూడా మాకు తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వెంటనే ఎన్నో సమస్యలు చెప్పారు. కొన్ని మనకి కావాల్సిన అభివృద్ధి పనులు చెప్పారు, అవి ఓకే. నేను అక్కడికక్కడే మన కమిషనర్ గారికి చెప్పాను, అండ్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకి చెప్పాను. అవన్నీ మన చేతుల్లో ఉన్నాయి, మనం నిమిషాల మీద చేసుకోవచ్చు. కాకపోతే 1-2 పనులు పెద్దవైతే మనకి నిధులు వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. కానీ
ఇక్కడ ఉన్న ప్రజలని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం ఎవరు చేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎక్కడైనా కూడా, ఏ ఊర్లో అయినా కానీ, ఏ వార్డులో అయినా కానీ ప్రజలు ప్రశాంతంగా ఉండగలగాలి. అప్పుడే అది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ ఆ ప్రభుత్వం కోసం నాతో కలిసి పనిచేయాలని ఇక్కడున్న కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరందరూ కలిసి ఉంటే మన ఊర్లో మనకి ఏం కావాలో చేసుకోవచ్చు. అందరికీ చెప్పారు, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందరికీ నేను 5 సంవత్సరాలు అయ్యే లోపల మీకు అంకితం చేస్తానని చెప్పి. అది నిజం కావాలంటే మీరందరూ నాతో కలిసి పనిచేయాలి. మీ అందరికీ, ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు ఇక్కడ చాలామంది నాతో ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కలిసి నడిచిన వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా మాతో కలిసి నడవడానికి వచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి భావించి నేను మీకు ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఎప్పుడైనా సరే మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి. నాయకులు మీకు అందుబాటులో లేకపోతే, ఆ పని మీకు జరగకపోతే నా దగ్గరికి రండి, సమస్యలతో రాండి, నేను అవి తీరుస్తాను. అంతేగాని నా దగ్గరికి అమ్మ మేము మట్టి తీసుకోవాలి, గ్రావెల్ తీసుకోవాలి, ఇసుక తీసుకోవాలి, దానికి ఎక్కడ దారి కనిపిస్తుందని మాత్రం నా దగ్గరికి రావద్దు. అది నేను మరీ పత్రికాముఖంగా చాలాసార్లు నేను చెప్తున్నాను. ఎవరు కానీ, నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు కానీ అటువంటి పనులలో పాల్పడద్దు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది. మనం తప్పకుండా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు, నాయకుల్ని మర్చిపోయే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి నేను సరైన సాయం ప్రభుత్వం ద్వారా నేను జరిపిస్తాను. అంతేగాని మనం ఇటువంటి ఇల్లీగల్ పనులు మాత్రం మనకొద్దు. అదేవిధంగా ఇప్పుడే ఒక ఆమె చెప్పింది, మా పక్కన స్థలం ఆక్రమించారమ్మా, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి. ఇలాంటి పనులు కూడా ఇక్కడ ఏమీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అధికారుల్ని, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. నేనైతే ఎప్పుడు కూడా ఏ అధికారికి కూడా, ఏ నాయకుడికి కూడా, ఏ కార్యకర్తకు కూడా మీరు తప్పు చేయండి అని నేను ఎంకరేజ్ చేయను. వాళ్ళు నా మీద చెప్పినా అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ కూడా బుచ్చిరెడ్డిపాళెంలో, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనము ఈ 100 రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నామో మీ అందరికీ తెలుసు. దానికి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థమైన ముఖ్యమంత్రో మీకు అందరికీ తెలుసు. ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి సమపాళ్లలో మనకి ఇవ్వగల సమర్థవంతమైన నాయకులు. ఎంతో సంక్షోభం ఉన్నా కూడా, నిధులు లేకపోయినా కూడా మనం అధికారంలోకి రాగానే 1వ తేదీకంతా ఆయన చెప్పినట్టు 7,000 పెన్షన్ ఇచ్చారు. ఈ రోజుటికి నెల 1వ తేదీ 4,000 పెన్షన్ అవ్వాతాతలకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అధికారులు, నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏ ఊరికైతే నాయకులు వెళ్తున్నారో, అధికారులు వెళ్తున్నారో, అక్కడ ఆ కాలనీస్లో, ఆ ఊర్లో ఉన్న సమస్యలు మనకి ఈజీగా తెలుస్తున్నాయి. అందరినీ కోరుకుంటున్నాను, పరిష్కరించడానికి సాయశక్తులా ప్రయత్నించండి. అలా కాకపోతే ఇంకో వారంలో ప్రయత్నం చేయండి. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రితో మనం కలిసి పనిచేయడం అనేది నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీ అందరికి కూడా మీ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒమ్ము చేయరు. ఎన్నికల అప్పుడు చేసిన ప్రతి హామీని మనం నిదానంగా నెరవేర్చుకుంటాం. మన సూపర్ 6 పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం నిదానంగా నెరవేర్చుకుంటాం. ఇప్పుడు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో దీపావళికి దీపం, మహిళలకు అందరికీ శుభవార్త. ఆ రోజు నేను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు దీపావళికి మనకు అందరికీ ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు. నవంబర్, డిసెంబర్లలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా మనం జరుపుకోబోతున్నాము. ఇవన్నీ కూడా అదే రాబోయే రోజుల్లో అభివృద్ధి పరంలో మనము నడవబోతున్నాము.
ఏ రకంగా అంటే మనకి ఇళ్ళ స్థలాలు, డ్రైనేజ్ సిస్టము, మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము కావాలనుకుంటున్నామో, ఎంతోమంది చౌటి కాలువల గురించి ఇప్పుడు కూడా చెప్పారు నాకు. సో అవన్నీ కూడా మనం జరుపుకుంటాం. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఖాళీ ఖజానాతో మన పంచాయతీ నిధులన్నీ దోచేసుకొని ఒక్క రూపాయి కూడా లేకుండా నానా తంటాలు పడ్డాం. ఇప్పుడు 15 ఫైనాన్స్ ద్వారా మనకి కొంత డబ్బు వస్తూ ఉంది. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెంకి ఆల్రెడీ మనకి నుడా నుంచి కూడా కొంచెం డబ్బులు వస్తున్నాయి. ఇవి అన్నీ పెట్టుకొని మనము రాబోయే రోజుల్లో ఈ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను చేస్తున్నాను. సామాన్యుడు సైతం ప్రశంసించేలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజులు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే మనకి మొన్న విజయవాడలో వచ్చిన వరదలు ఎగ్జాంపుల్. ఆయన ప్రజల కన్నీళ్ళు ఎలా తుడిచారో మీరందరూ చూశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలని, మినిస్టర్ని అందరినీ పరుగులు పెట్టించారు. ఆ వరదలు వారం రోజుల లోపల మనుషులందరూ హ్యాపీగా ఉండేదానికి. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మనకి రాబోయే, ఇప్పుడు జరిగింది 100 రోజులే, జరగాల్సింది ఇంకా చాలా రోజులు ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మీకిచ్చిన మేము చంద్రబాబు నాయుడు గారి తరఫున మీకు ఇచ్చిన మాటలన్నీ మేము తప్పకుండా నిలబెట్టుకుంటాము. ఎవరు కూడా తొందరపడొద్దు. ఏంటి మనకి ఇంకా జరగలేదని, మనము మొదలుపెట్టింది ఖాళీ ఖజానాతో. కాబట్టి అన్నీ ప్లాన్ చేసుకొని మనమంతా ఒకటొకటి మనము చేసుకుంటామని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. 137 ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి చదువుకున్న యువత పాలిట ఉపాధి కల్పించారు. సరిపడా అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం పునాదులు వేసుకోబోతూ ఉంది. సో మీరందరూ కూడా దానికోసం ఎదురు చూడాలని చెప్పి, మనమంతా ఓపికగా చూడాలని చెప్పి మీకు అందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి అన్నిటికైనా శాంక్షన్ అయింది. త్వరలో మనం అన్నా క్యాంటీన్ బుచ్చిరెడ్డిపాలెంలో మనం ఓపెన్ చేసుకోబోతున్నాము. కాబట్టి అది ఎంత మహత్తర కార్యక్రమం అంటే, ఎంతమందో పక్కన ఊర్ల నుంచి పనుల కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళకి తినడానికి ఏ హోటల్కో పోతే ఎంతో డబ్బులు అడుగుతారు. కానీ 5 రూపాయలకి నేను కూడా ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాను నెల్లూరులో. 5 రూపాయలకి అక్కడ పెట్టిన భోజనం చూస్తే నిజంగా కడుపు నిండిపోయింది. అంత మంచి భోజనం అంత బాగా అందిస్తున్నారు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం రాబోయే రోజుల్లో మనం బుచ్చిరెడ్డిపాలెంలో కూడా హాస్పిటల్ ఎదురుగా గల స్థలంలో మనం ఓపెన్ చేసుకోబోతున్నాము. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం, మాకందరికీ ఎంతో ముఖ్యుడైన, ఎంతో గొప్ప నాయకుడు, కార్యకర్త అయిన పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్గా తాళ్ళస్వామి అన్నకి ఈరోజే ఇవ్వడం జరిగింది. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అన్న, అందరికీ ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అందరినీ కోరుకున్నట్టు నాతో కలిసి మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని బాగుపరచడానికి అందరూ కలిసి నాతో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పదే నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.